చిల్లర ఉంది ఈ కలియుగం పూర్తవ్వాలంటే. ఇంకా అంటే ఈ లోపల అవ్వదు. ఈ మధ్యలో అవాంతర ప్రళయములు అంటారు. అంటే ఒక్కొక్క చిన్న చిన్న సునామీ లాంటివి వచ్చి ఒక ఖండం ఎగిరిపోవచ్చు, ఒక ప్రాంతం ఎగిరిపోవచ్చు, ఒక దేశం ఎగిరిపోవచ్చు. కానీ మొత్తం భూమండలం అంతా కూడా మునిగిపోవడం అనేటువంటిది ఉండదు. ఏదో ఒక అక్కడక్కడ కావచ్చు. 4,32,000 సంవత్సరాలకి మొత్తం కలియుగము పూర్తయిపోతుంది. దీనికి సరిగ్గా రెట్టింపు అంటే 8,64,000 సంవత్సరములు మనకి ద్వాపర యుగం కింద లెక్క. కలియుగానికి 3 రెట్లు అంటే 12,96,000 సంవత్సరములు ఇది త్రేతాయుగం కింద లెక్క. కలియుగానికి 4 రెట్లు అంటే 17,28,000 సంవత్సరములు ఇది మనకి కృతయుగం కింద లెక్క. ఆ పేర్లు కూడా అలాగే పెట్టేవాళ్ళు. కలియుగం బేస్గా తీసుకుంటే ద్వాపర అంటే 2 టైమ్స్, ద్వా అంటే ద్విపర 2 టైమ్స్ అని అర్థం. త్రేత అంటే 3 టైమ్స్. కృత అంటే సంస్కృతంలో 4 4 రెట్లని. మొత్తం ఇవన్నీ కలిపితే అంటే 17,28,000 సంవత్సరాలు, ఈ 12,96,000 సంవత్సరాలు, 8,64,000 సంవత్సరాలు, మళ్ళీ 4,32,000 సంవత్సరాలు, ఇవన్నీ కలిపితే 43,20,000 సంవత్సరాలు వస్తుంది. అంటే ఒక కలియుగము, ఒక ద్వాపర యుగము, ఒక త్రేతాయుగము, ఒక కృతయుగము, ఈ 4 కనుక గడిస్తే 43,20,000 సంవత్సరాలు అవుతుంది. ఈ 43,20,000 సంవత్సరాలకి మహాయుగము అని పేరు. అంటే ఒక మహాయుగము గడిచింది అంటే ఒక రౌండ్ అయిందనమాట. అంటే ఏమిటి, ఒక కృతయుగం అయిపోయింది, త్రేతాయుగం అయిపోయింది, ద్వాపర యుగం అయిపోయింది, ఒక కలియుగం అయిపోయింది. ఇలాంటి మహాయుగాలు 71 కనుక అయితే అంటే 71 ఇంటూ 43,20,000 సంవత్సరాలు కనుకైతే అప్పుడు ఒక మనువు యొక్క కాలము పూర్తవుతుంది. ఈ బ్రహ్మగారు సృష్టి ఆయన ఒక్కడే చేసుకోలేక ఏం చేశాడు, ఒక 14 మంది మనువుల్ని సృష్టించుకున్నాడు. బ్రహ్మ మానసపుత్రులు అంటారు వాళ్ళందరూ కూడా, ఆయనలోంచి వచ్చారు వాళ్ళు. అంటే మనకు ఎలాగైతే అడ్మినిస్ట్రేషన్కి మేనేజరు, జనరల్ మేనేజరు, డిప్యూటీ మేనేజరు, అసిస్టెంట్ మేనేజర్ ఎలా ఉంటారో, ఈ సృష్టి అంతా ఇంతమంది సృష్టించాలి, ఇదంతా నేను చేయలేను, నాకు కొంచెం హెల్ప్గా ఉండండి అని ఒక 14 మందిని సృష్టించుకున్నాడు. సృష్టించుకుని ఒక్కొక్కడికి ఏం చేశారు, మీరు అందరూ అలసిపోతారు కాబట్టి ఒక 71 మహాయుగాల పాటు నువ్వు చూసుకో సృష్టిని, నెక్స్ట్ 71 మహాయుగాలు ఇంకోళ్ళు చూసుకుంటారు అని అలాగా పంచిపెట్టాడు. అంటే షిఫ్ట్ డ్యూటీలు అనమాట. ఈ షిఫ్ట్ నువ్వు చూసుకున్నట్టుగా. సో 71 మహాయుగాలు కనుక పూర్తయితే ఒక మనువు యొక్క కాలం పూర్తయిపోతుంది. అలాగే 14 మంది మనువుల యొక్క కాలం కనుక పూర్తయిపోతే అంటే ఈ మొత్తం 14 మందికి ఈ రౌండ్ కనుక అందరిది ఒక్కొక్కటి అయిపోతే బ్రహ్మదేవుడికి ఒక పగలు గడుస్తుంది. అంటే ఆయన ఒక పగలు పూట ఈ 14 మంది మనువులకి మీ అందరూ డ్యూటీలు చేయండి అని చెప్తారు అన్నమాట. పొద్దున్నే సాయంత్రం వరకు వీళ్ళు, ఆయన లెక్క ప్రకారం పొద్దునుంచి సాయంత్రం వరకు వీళ్ళు డ్యూటీలు చేసేస్తే ఆయనకు ఒక రోజు అవుతుంది. మనకి 14 ఇంటూ 71 ఇంటూ 43,20,000 సంవత్సరాలు అవుతుంది. అంటే ఇప్పుడు ఎన్నిసార్లు పుట్టి చస్తాము మనం చూసుకోండి. ఇంత గడిస్తే ఆయనకు ఒకటి పగలు అవుతుంది, అంత మళ్ళీ రాత్రి ఆయనకి. సో ఇంటూ 2 ఇది ఒక రోజు ఆయనకి. ఆయనకు కూడా మరి వయస్సు వస్తూ ఉంటుంది కదా, 360 ఇంటూ 360 అయితే ఆయనకు ఒక సంవత్సరం. బ్రహ్మదేవుడికి ఒక సంవత్సరం గడుస్తుంది, అంటే ఇంటూ 360 ఇస్తే ఇలాంటివి ఆయనకి 100 సంవత్సరాలు. ఎవరికైనా 100 సంవత్సరాలే, శతమానం భవతి, అదే లెక్క. 100 సంవత్సరాలు అయితే ఆయనకి కూడా డ్యూటీ పూర్తి అయిపోతుంది. 100 ఏళ్ళు బతికేసాను అని, 100 ఏళ్ళు బ్రహ్మ డ్యూటీ నేను పొందాను, చాలండి నాకు విశ్రాంతి ఇచ్చేయండి. అంటే 43,20,000 ఇంటూ 71 ఇంటూ 14 ఇంటూ 2 ఇంటూ 360 ఇంటూ 100 ఇంత వేస్తే వచ్చేటువంటి సమయం ఒక బ్రహ్మ యొక్క కాలం కింద. ఈ బ్రహ్మ యొక్క కాలము పూర్తయిపోవడం అంటే ఇదంతా జరిగి ఏమిటవుతుంటే ఆ విష్ణుమూర్తితో సరే ఇలా కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచేటప్పటికి ఇలా దాని చూస్తే చిన్న కునుకు ఆయనకి ఇంతసేపు. అంటే ఈయన కునుకు తీసి లేచేటప్పటికి ఈ బ్రహ్మ బొడ్డులోంచి ఇచ్చిన వాడు వెళ్ళిపోతాడు, మళ్ళీ ఇంకో కొత్త బ్రహ్మ తయారవుతాడు. ఏం చేయను, నేనేమిటి అనుకుంటాడు. ఇంతకుముందు చేశారు కదా, అప్పుడే పని చేయి అంటాడు ఆయన. ఇంతకుముందు నేనేం చేశాను అంటే కళ్ళు మూసుకు ధ్యానం చేయి, తెలుస్తున్నా ముందు బ్రహ్మ ఏం చేశాడో నువ్వు అదే చేయి. రూల్స్ ఏమీ మారవు.
అంతే. ఎంపైర్ మారచ్చు. ఈ టెస్ట్ మ్యాచ్ ఒకడు ఉంటాడు, ఆ టెస్ట్ మ్యాచ్కి ఒకడు ఉంటాడు. ఒకడే నుంచోడాడు కాబట్టి 5 రోజులు ఆ నుంచి ఏం చేస్తాడు, కాళ్ళు పడిపోతాయి కాబట్టి మారుస్తూ ఉంటారు. రూల్స్ మారిపో కదా. ఈయన వచ్చాడు కదా కొత్త రూల్స్, మ్యాచ్ మొత్తం అవే రూల్స్. ఇంకా ముందు బ్రహ్మ ఏం చేస్తాడో అదే పని నువ్వు కూడా చేయాలి, ఇంకా అదే పని నువ్వు చేయాలి. ఏం చేశాడంటే అదంతా ఎక్కడ ఉంటుందంటే వేదంలో ఉంటుంది. ఆ వేదాన్ని చూసుకో, ఆ వేదం రెఫరెన్స్ చూసుకో, ముందు ఏం చేశాడో ఆ డైరీ ఉంటుంది, దాని ప్రకారం నువ్వు కూడా చేసేయంటాడు. అందుకని ఆ స్వామికుడు అనేటువంటి రాక్షసుడు ఏం చేసాడు తెలియగానే ఈ వేదం అనే బుక్ కనుక మనం దాచేస్తే ఈ బ్రహ్మగారికి ఏం చేయాలో తెలియదు. మొత్తం అంతా అందులోనే ఉంటుంది కదా, డైరీ మొత్తం అందులోనే ఏం చేయాలంటే అందులోనే ఉంది. ఇది దాచేద్దామని చూసాడు అనమాట. సరే అది పక్కన పెట్టండి. అంటే ఇంతకాలం గడవాలి, ఇంతకాలం గడిస్తే మనకి జరిగేటువంటివన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. ఇదంతా కూడా మనకి అంటే ఈ బ్రహ్మ యొక్క కాలం ఎందుకు చెప్తున్నామంటే భరద్వాజు కూర్చున్నాడు, రోజు చదువుకుంటున్నాడు, రోజు పొద్దున్న వస్తున్నాడు, 10 గంటలకు ఒప్పుకుంటే చేస్తాడు. ఈ బ్రహ్మగారికి డ్యూటీ అయిపోయింది, టైం అయిపోయింది. నా 100 ఏళ్ళు బతికేసానయ్యా, ఎంతవరకు వచ్చావు నువ్వు, మరి నేను అయిపోతుంది, సృష్టి అయిపోతుంది. ఎంత జరిగిందండి, ఇంత చేసా, పైన ఒక పెడుసు కూడా అవ్వలేదు, ఇంకా ఇంత కొండ ఉంది, ఎప్పటికవుతుంది అంటే ఒక బ్రహ్మ యొక్క జీవిత పర్యంతంలో కూడా వేదం అనేటువంటిది పూర్తవుతాడు. అందుకని ఏం చెప్పారు, అనంతావై వేదాహ అన్నారు. వేదములు అనంతములు. వేదం అంటే జ్ఞానం. ఆ జ్ఞానానికి అంతం అనేటువంటిది ఏముంది? అలాగా సముద్రంలోకి వెళ్తుంటే మీరు ఎంత లోతుకైనా వెళ్తారు. ఇది ఇక్కడ ఆగిపోయింది అని అనడానికి ఏముంది? ఆకాశంలో పెట్టుకుంటే అలా వెళ్తూ ఉండటమే. ఇక్కడితో అయిపోయింది అనుకోవడానికి ఏమీ కూడా ఉండదు. అందుకని వేదం కూడా అనంతం, జ్ఞానం అనంతం. తెలుసుకోవడానికి ఎల్లనే ఉన్నాయి. అలాగ తెలుసుకుంటూనే ఉంటాం. అది తెలిస్తే కొంచెం తెలుస్తుంది, అవన్నీ తెలుస్తూనే ఉంటాయి. అందుకని ఏం చేశారు, ఇంత మనకి ఎవడూ తెలుసుకోలేడు కాబట్టి దీంట్లో ఉండేటువంటి సారం ఏదైతే ఉంటుందో ఆ సారం మొత్తాన్ని ఆ కాలానికి సంబంధించినటువంటి వాళ్ళకి ఏది అవసరం అవుతుందో దాన్ని ఋషులు దర్శిస్తారు. అంటే ఇప్పుడు రాబోయేటువంటి కాలం కలియుగం కనుకైతే ఈ కలియుగంలో ఉండేటువంటి మానవులకు ఏ రకమైనటువంటి విజ్ఞానమో ఏ రకమైనటువంటి జ్ఞానం ఉపయోగిస్తుంది, వాళ్ళకి ఎంతవరకు ఇవ్వాలి, ఎంతవరకు వాళ్ళకి అక్కర్లేదు అనేటువంటిది వాళ్ళకి తెలియకుండానే ఆ దర్శనము జరుగుతుంది. వీళ్ళెవరు ఈ ఋషులు? ఈ పూర్వపు యుగాలలో అంటే ఇప్పుడు కలియుగంలో ఈ దర్శనం చేసేవాళ్ళు ఈ ముందు జరిగినటువంటి త్రేతాయుగంలోనూ ద్వాపర యుగంలోనూ వాళ్ళు బాగా విద్యలో అవి నేర్చుకుని వాళ్ళు ఇక్కడ ఋషిత్వాన్ని పొంది ఈ కాలంలో పుడతారు. అందుకని మనకి ఏం చెప్తారు, ఇప్పుడు జరుగుతున్నటువంటి వైవస్వత మనువు అనేటువంటి మనువు యొక్క కథని అలాగే చెప్తారు. ఆయన పూర్వము సత్యవ్రతుడు అనేటువంటి ఒక మహారాజు. ఇప్పుడు మనువుగా పుట్టడానికి పూర్వం ఆయన ఏం చేశాడు, ఓ రోజు స్నానానికి వెళ్ళినప్పుడు ఇలాగ సముద్రంలో చిన్న చేపపిల్ల చేతిలోకి వచ్చింది. వచ్చి ఇంత పెద్ద సముద్రంలో నేను చిన్న చేపపిల్ల అంటే నాకు భయంగా ఉంది, ఎప్పుడు ఏ పెద్ద చేప మింగేస్తున్నాను ఉంది, కొంచెం నన్ను రక్షిస్తావా? దాన్ని ఏముందని కమండలంలో వేసుకుని ఇంటికి తెచ్చాడు. కమండలంలో పెట్టాక పొద్దున ఈయన లేచేటప్పటికి అందులోంచి అని చెప్పుడు నిలుస్తుంది. ఏంటంటే కమండలం నాకు పట్టడం లేదండి, అది పెద్దదైపోయింది. ఇక నీకు పట్టడం లేదని కొంచెం పెద్ద బాధ్యలో తొట్టులోనే వేశాడు. మన్నాడు చూసేటప్పుడు తొట్టి అంతే, కుండీలో వేశాడు, కుండీ అంతైంది. పక్కన చెరువులో వేశాడు, చెరువు అంతైంది. వారం రోజులు ఏడప్పుడు పెద్దదైపోయింది. తీసుకెళ్ళి మళ్ళీ నా సముద్రంలో పడేస్తుంటే ఇప్పుడు చెప్పింది, ఇప్పటికి 7వ రోజున మొత్తం పెద్ద ప్రళయం వచ్చేస్తుంది, మొత్తం అంతా కూడా మునిగిపోతుంది. ఆ సమయంలో నువ్వు ఇక్కడికే రా, వచ్చి నన్ను తలుచుకో, పడవ వస్తుంది, ఆ పడవలో నువ్వు ఎక్కువ చిరంజీవులైనటువంటి వాళ్ళు మాత్రమే అందులో కూర్చునేటువంటి అర్హత ఉంటుంది. ఈ ప్రళయం గడిచిపోయి యుగంగా అంటే ఈ కాలం అయిపోయిన తర్వాత ఈ కల్పం అయిపోయిన తర్వాత అంటే మన 71 మహాయుగాలు మనువుల యొక్క కాలానికి ఒక కల్పం అని పేరు. ఈ మనువులు 14 మంది అయిపోతే ఒక కల్పం అయినట్లు. ఈ కల్పం అయిపోయిన తర్వాత వచ్చే కల్పంలో నువ్వు మనువుగా ఉండి ఈ మళ్ళీ సృష్టి అంతా చేయాల్సి వస్తుంది అని చెప్పాడు. అందుకని సరే ఆయన అలాగే వచ్చాడు. వస్తే పడవ వచ్చింది. ఆ పడవలో అప్పటికే ఈ ఋషులు మొదలైనటువంటి వాళ్ళు కూర్చుని ఉన్నారు, ఈయన కూర్చున్నాడు. ఎవరు ఆ పడవలాగా వెళ్ళిపోతుంది. ఎవరు నడుపుతున్నారు అంటే ఈ చేప దానికి కొమ్ము ఉంది, ఆ కొమ్ముకి తాడు కట్టుకుని ఆ పడవని అలాగా తీసుకెడుతుంది. ఈ ప్రళయం అంతా ఈ సముద్రం అంతా అలకల్లోలంగా ఉన్నదంతా తగ్గే వరకు అటు ఇటు తిప్పి అంతా అయ్యాక మళ్ళీ తీసుకొచ్చి భూమి మీద అప్పటికి మళ్ళీ భూమి బయటకు వచ్చాక భూమి మీదకి తిప్పారు. ఇదే కదా కలియుగం ప్రారంభం అవడానికి
సృష్టి ప్రారంభం అవడానికి ఉండే కదా. అన్ని మత గ్రంథాల్లోనూ ఈ కథ ఉంటుంది. బైబిల్లో దీనే నోవాసార్క్ కింద చెప్పారు. నోవాహ్ కూడా అయితే చెప్తాడు, అన్నింటినీ ప్రతి సృష్టిలో ఉండే ప్రతి స్పీషీస్ని రెండు కింద పట్టుకెళ్ళి జాగ్రత్త పడితే అవి వస్తాయిలే అన్నాడు. నువ్వేం చేయక్కర్లేదులే, వాటంతా వస్తాయి, వాటన్నిటికీ పట్టేంత పెద్ద ఈ పడవ